శ్రీ మాత్రే నమః. ఓం వారాహి దేవి నమః. ఏమండి ఈరోజు మేము పనసకాయ తెప్పించుకున్నాము. 9 రోజుల నుంచి అనుకుంటుంటే కుదరలేదు. ఈరోజు అమ్మవారి నైవేద్యం అని తెప్పించుకున్నాము. అది కోసేది చిన్న తంటాలు పడలేదు మేము. అయినా నేను కత్తి తీసుకొని చాక్తో వేస్తుందని కత్తి తీసుకొని బాగా కోసేసాను. అది రాలేదు, అయినా ట్రై చేశాను. బాగానే బాగానే వచ్చినాయి. కొన్ని తెగిపోయినాయి, కొన్ని బాగానే వచ్చాయి. ఆ గిన్నెలు కూడా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకొని తిన్నాము. బాగా వచ్చింది. పర్వాలే, ఫస్ట్ సార్ వెయిటింగ్ కదా, ఎలాగోలా తంటాలు పడితే తీసేసాము కాయలు. బాగా వచ్చి చాక్ తీసుకున్నాను, చాక్లోనే ఆయిల్ రాసుకున్నాను, కానీ ఆ చాక్ కలివి కాలేదు. మళ్ళీ కత్తి తీసుకొని మళ్ళీ కత్తికి కొంచెం పోసాను ఆయిల్. తర్వాత కోసేటసరికి నాకు చాలా ఇదైపోయినాను, కష్టపడిపోయినాను. కోసాను, అట్ట ఎత్తికెళ్ళి కోసేసాను. తర్వాత నూనె అంతా చేతికి అయిపోయింది. అది రాలేదు, ఇద్దరం పట్టుకొని లాగేసాము. మా పాప నేను ఇద్దరం లాగేసేసరికి పర్వాలే వచ్చినాయి కొన్ని. తర్వాత తీసాము. తర్వాత అమ్మవారి నైవేద్యంగా వాడుకున్న తర్వాత మేము తిన్నాము. ఎప్పటి నుంచి పనసకాయ తీసుకోవాలనుకుంటే కుదరలేదు. కోసాము, పన్నాము, కోసాము, తిన్నాము. కాస్ట్ వచ్చి 150 రూపాయలకి అయింది. 70 పీసులు వచ్చినాయి. ఒక 10 పీసులు పోయినాయి. ఆ నల్ల మచ్చ ఉంది కదా, అక్కడ కొన్ని 10 పీసులు పోయి ఉంటాయి. తర్వాత బాగానే ఉంది, పర్వాలేదు. టేస్ట్ అయితే బాగున్నాయి. ఇంకోసారి కూడా ఇంకొక తెచ్చుకోవాలని అనుకుంటున్నాము. కానీ అది సీజన్ వల్లగా వస్తాయి కదా, ఎప్పుడైనాను అంటే అన్నప్పుడల్లా ఉండవు కాబట్టి ఇంకొకటి మా అన్నయ్య తెచ్చాడు. మా అన్నయ్య చేత ఇంకోటి తెప్పించుకోవాలనుకుంటున్నాము. ఇంకొక పట్టుకొని తీస్తుంటే కూడా రావట్లేదు అసలు. అయినా చేతి కాయలు పోసుకొని మళ్ళీ లాగుతా ఉండి వస్తూ ఉంది. కానీ అంటే ఒకటి వచ్చేసి తీసేసాము. చూసారు కదండి, ఇప్పుడు మా అమ్మ మాట్లాడింది కదా, మాట్లాడడానికి భయం వేసిందంట. చెప్పమంటే అన్ని నీట్గా